Good morning. Today our topic is nouns. It is a part of speech among 8 parts of speech. అంటే మనకున్న భాషా భాగాల్లో ఇది ఒకటి అన్నమాట ఇంగ్లీష్లో. A noun is the name of a person, place, animal, thing. అంటే ఒక మనిషికి, ఒక ప్రదేశానికి, ఒక జంతువుకి, ఒక వస్తువుకి ఏదైనా మనం నేమ్ ఇచ్చినట్లయితే దాన్ని మనం ఇంగ్లీష్ గ్రామర్లో నౌన్ అని అంటాం. అదర్వైజ్ సింప్లీ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ నేమింగ్ వర్డ్. అంటే పేరు, ఏదైనా ఒక పేరుని మనం ఇంగ్లీష్ గ్రామర్లో నౌన్ అని అంటాం. ఎగ్జాంపుల్, పర్సన్కి ఎగ్జాంపుల్ బాయ్, ప్లేస్ పార్క్, యానిమల్ డాగ్, థింగ్ చైర్. డిపెండింగ్ ఆన్ ద ఫీచర్స్ we divide nouns into 4 categories. First set concrete, abstract. Second set common, proper. Third one collective. Fourth one countable, uncountable nouns. First set concrete noun. కాంక్రీట్ నౌన్స్ హ్యావ్ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్. అంటే మనకు అవి కనిపిస్తాయి భౌతికంగా, వాటికంటూ ఒక వాల్యూమ్ ఉంటుంది, షేప్ ఉంటుంది, కలర్ ఉంటుంది, టేస్ట్, సమ్ స్మెల్. అంటే మనం కాంక్రీట్ నౌన్ని మన 5 సెన్సెస్తో ఎక్స్పీరియన్స్ చేయగలం. అంటే 5 సెన్సెస్తో ఎక్స్పీరియన్స్ చేయగలం, లేదా ఏదో ఒక దాంతో. అంటే కొన్నింటిని మనం చూడగలం, కొన్నింటిని మనం వినగలం, కొన్నింటిని టచ్ చేయగలం, కొన్నింటిని స్మెల్ చేయగలం, కొన్నింటిని టేస్ట్ చేయగలం. ఎగ్జాంపుల్, చైర్ మనం చూడగలం, దానికి కలర్ చెప్పగలం, పెద్దదా చిన్నదా చెప్పగలం, అండ్ మనం టచ్ చేయగలం, స్మూత్గా ఉంది, హార్డ్గా ఉంది. రోజ్ ఫ్లవర్ మనం చూడగలం, దాని కలర్ వైట్, ఎల్లో, బ్లూ, వాట్ ఎవర్, రెడ్, దానికి కలర్ చెప్పగలం, అండ్ స్మెల్ చేయగలం. రోజ్ స్మెల్ అనేది మనకు తెలుస్తుంది. టామరిండ్ చూడగలం, బ్రౌన్, బ్లాక్ కలర్ చెప్పగలం, టచ్ చేయగలం, రఫ్గా ఉందా స్మూత్గా ఉందా చెప్పగలం, టేస్ట్ చేయగలం. వాట్ ఈస్ ద టేస్ట్ ఆఫ్ టామరిండ్? సోర్, పుల్లగా ఉంటుంది. అబ్స్ట్రాక్ట్ నౌన్, వీ కాంట్ టచ్ దెమ్ బట్ వీ కుడ్ ఫీల్ దెమ్. అంటే పేరెంట్స్ లవ్, వీ కెన్ ఫీల్ ద పేరెంట్స్ లవ్. అంటే మన తల్లిదండ్రుల ప్రేమని మనం అనుభూతి చెందగలం తప్ప దాని కలర్, రంగు, రుచి, వాసన చెప్పలేం. అంటే లవ్ అనేది ఈ వరల్డ్లో ఎగ్జిస్ట్ అవుతుంది, కానీ దానికి ఫిజికల్ బాడీ లేదు. యాంగర్, లవ్, ఆనెస్టీ. అంటే యాంగర్ కలర్ మనకు తెలీదు, షేపు మనకు తెలీదు. లవ్ కలర్ మనకు తెలీదు, షేపు తెలీదు, అలాగనమాట. కామన్ నౌన్ సెకండ్ కేటగిరీ వచ్చేసి కామన్ నౌన్, ప్రాపర్ నౌన్. కామన్ నౌన్ అంటే ఇట్ ఈస్ ఎ జనరల్ నేమ్. అంటే సేమ్ ఫీచర్స్ ఉండే కొంతమంది వ్యక్తులకు, కొన్ని ప్లేసెస్కి, కొన్ని థింగ్స్కి, కొన్ని యానిమల్స్కి ఒక నేమ్ ఇచ్చుంటాం కదా, దాన్ని మనం కామన్ నౌన్ అంటాం. అంటే అబ్బాయిలందరినీ బాయ్స్ అని, అమ్మాయిలందరినీ గర్ల్స్ అని అంటాం. ప్రాపర్ నౌన్, ఇట్ ఈస్ అ నేమ్ ఆఫ్ ఎ స్పెసిఫిక్ ఇండివిజువల్. అంటే పర్టికులర్గా ఒక పర్సన్కి ఒక నేమ్ ఇచ్చుంటాం, అలాంటి పేరుని వచ్చేసి మనం ప్రాపర్ నౌన్ అంటాం. అంటే ఇక్కడ ఒక క్లాస్ రూమ్ని కన్సిడర్ చేసుకుంటే గర్ల్ అంటే ప్రతి ఒక్క గర్ల్ రియాక్ట్ అవుతుందన్నమాట. వై యూ హ్యావ్ కమ్ ఏ గర్ల్, వై యూ హ్యావ్ కమ్ ఇన్ సివిల్ డ్రెస్. అంటే నువ్వెందుకు యూనిఫామ్ వేసుకొని రాలేదు అని అన్నప్పుడు యూనిఫామ్ వేసుకొని రాని గర్ల్స్ అందరూ రియాక్ట్ అవుతారు. అదే విజయ నువ్వెందుకు యూనిఫామ్లో రాలేదు అంటే విజయ మాత్రమే రియాక్ట్ అవుతుంది. లైక్ బాయ్, విజయ్ అన్నప్పుడు విజయ్ అనే అబ్బాయి మాత్రమే రియాక్ట్ అవుతాడు. కానీ బాయ్ సిట్ ప్రాపర్లీ అని అన్నామంటే బాయ్స్ అందరూ వాళ్ళని వాళ్ళు సెట్ చేసుకొని ప్రాపర్గా కూర్చుంటారు. పార్క్ అంటే ప్రతి ఊర్లో పార్క్ ఉంటుంది, బట్ చాలా పెద్ద పార్క్ గురించి మనం ఇప్పుడు మాట్లాడాలనుకుంటున్నాము. బన్నేర్ఘట్ట పార్క్, వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్? బెంగళూరులో ఉన్న ఒక పార్క్, స్పెషల్లీ బన్నేర్ఘట్ట పార్క్ చాలా పెద్దది అని మాట్లాడవచ్చు. మూవీ, తెలుగు ఇండస్ట్రీలో, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మూవీస్ ఉన్నాయి, బట్ నా ఫేవరెట్ మూవీ వచ్చేసి ఒకే ఒక్కడు. ఫెస్టివల్, యాజ్ వీ నో ఇండియాలో చాలా ఫెస్టివల్స్ చేసుకుంటాము. నా ఫేవరెట్ ఫెస్టివల్ వచ్చేసి హోలీ. అంటే ఇట్ ఈస్ ఫెస్టివల్ ఆఫ్ కలర్స్. పర్టికులర్గా కలర్స్ వేసుకొని సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్ని మనం
హోలీ అంటాం. కలెక్టివ్ నౌన్, థర్డ్ కేటగిరీ వచ్చేసి కలెక్టివ్ నౌన్. ఇట్ ఈస్ అ నేమ్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్, యానిమల్స్, ప్లేసెస్ ఆర్ థింగ్స్. అంటే యాజ్ ఏ హోల్ ఒక సెట్ లాగా తీసుకుంటే మనం దాన్ని కలెక్టివ్ నౌన్ అంటాం. ఒకే ఒక బుక్ని కన్సిడర్ చేస్తే ఆ బుక్ అంటాం. ఒక దగ్గర మనము ఒక 10 to 20 బుక్స్ ఇలాగా దాన్ని బైండప్ చేస్తే దాన్ని బండిల్ ఆఫ్ బుక్స్ అంటాం అనమాట. చాలా బీస్ ఉన్నాయి, ఆ స్వామ్ ఆఫ్ బీస్ అంటాం. వాటిని అన్నింటినీ ఆ స్వామ్ ఆఫ్ బీస్ అంటాం. ఫిష్, ఆ స్కూల్ ఆఫ్ ఫిష్, బండిల్ ఆఫ్ బుక్స్, అండ్ ఆర్మీ ఆఫ్ సోల్జర్స్. సోల్జర్స్ అందరూ ఒక దగ్గర ఉన్నప్పుడు యాజ్ ఎ సెట్ సింగిల్ లాగా అండ్ ఆర్మీ ఆఫ్ సోల్జర్స్ అంటాం. కీస్, మనం ఒక 10 to 20 కీస్ని ఒక రింగ్కి సెట్ చేస్తే దాన్ని బంచ్ ఆఫ్ కీస్ అంటాం. గ్రేప్స్ మనం ఒక్కొక్కటిగా కొంటామా? లేదు కదా, బంచ్ ఆఫ్ గ్రేప్స్ అంటాం వాటిని. యాజ్ ఎ సెట్ మనం కొంటాం కాబట్టి బంచ్ ఆఫ్ గ్రేప్స్. మన స్కూల్ బయట చాలా వెహికల్స్ పార్క్ చేస్తున్నాయి, ఎస్పెషల్లీ కార్స్ అనుకుందాం. దాన్ని ఏమంటాం? ఆ ఫ్లీట్ ఆఫ్ కార్స్. యాజ్ ఎ సెట్ మనం ఆ ఫ్లీట్ ఆఫ్ కార్స్ అంటాం. అంటే ఇంటి బయట పెళ్లి ఊరేగింపు జరుగుతుంది, వాటిని ఏమంటాము? గుంపు. ఒక పెద్ద గుంపు వెళ్తుంది ఇంటి బయట అని అంటాం. అంటే చాలామంది వెళ్తున్నారు అని చెప్పేదానికి ఇంకోలాగా ఒక గుంపు వెళ్తుంది, పెళ్లి ఊరేగింపు అని అంటాం అన్నమాట. ఫోర్త్ కేటగిరీ వచ్చేసి కౌంటబుల్, అన్కౌంటబుల్. A noun that can be counted is known as countable noun. అంటే మనము హౌ మెనీ అని క్వశ్చన్ వేసినప్పుడు మనం నెంబర్తో డినోట్ చేయగలిగితే లేదా ఆర్టికల్స్తో డినోట్ చేయగలిగితే దాన్ని కౌంటబుల్ నౌన్ అంటాం. హౌ మెనీ బుక్స్ డూ యూ హ్యావ్? 3 books I have. How many girls are there in the class? A girl is there. How many elephants are there in that show? An elephant. అంటే ఒక ఎలిఫెంట్. అన్కౌంటబుల్ నౌన్. A noun that cannot be counted is known as uncountable noun. అంటే మనము దాన్ని కౌంట్ చేయలేం, అది ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఉంటుంది కానీ మనం దాన్ని కౌంట్ చేయలేం. హౌ మచ్ అనే క్వశ్చన్ వేసినప్పుడు మనకు ఆన్సర్ వచ్చింది అనుకోండి, వాటర్, a little water, a lot of water ఇలాగ వచ్చింది అనుకోండి, అవి వచ్చేసి అబ్స్ట్రాక్ట్ అండ్ అన్కౌంటబుల్ నౌన్స్. మేజర్లీ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అన్నీ అన్కౌంటబుల్ నౌన్సే. మనకి ఇక్కడ ఒకసారి డిస్కస్ చేద్దాం డిఫరెన్సెస్. అ గర్ల్ 3 girls, అన్ ఎలిఫెంట్ 10 elephants. అంటే ప్లూరల్ ఫామ్ ఉంటుంది, కౌంటబుల్ నౌన్కి ప్లూరల్ ఫామ్ ఉంటుంది. అన్కౌంటబుల్ నౌన్ వాటర్, ఫ్లోర్, షుగర్, శాండ్, వీటికి ప్లూరల్ ఫామ్ ఉండదు. అంటే వాటర్స్, ఫ్లోర్స్, షుగర్స్ అనం కదా, వాటికి ప్లూరల్ ఫామ్ ఉండదు. మరి వాటిని ఎలా ఇండికేట్ చేస్తాము? ఎంత కావాలి అన్నప్పుడు 2 liter మిల్క్, 1 kg షుగర్ అలాగా ఇండికేట్ చేస్తాం. ఇన్ కేస్ ఆఫ్ ఎగ్జాక్ట్ నెంబర్ నాట్ నోన్ బట్ స్టిల్ క్యాన్ బి ఎక్స్ప్రెస్డ్ విత్ క్వాంటిఫైయర్స్. అంటే మనకి ఎగ్జాక్ట్ నెంబర్ తెలీదు కానీ వాటిని మనం మెజర్ చేయాలనుకుంటున్నాం. అటువంటి సిచ్యుయేషన్లో ఆ ఫ్యూ గర్ల్స్, ఇక్కడ మనకి నెంబర్ తెలుసు 3 girls అన్నాం కానీ ఇక్కడ నెంబర్ తెలీదు. సో ఆ ఫ్యూ గర్ల్స్, మెనీ పీపుల్. ఆ ఊరేగింపులో ఎంతమంది వచ్చారు? చాలా మంది వచ్చారు. a lot of gifts. నీ బర్త్డేకి ఎన్ని గిఫ్ట్స్ వచ్చాయి? నేను కౌంట్ చేయలేదు కానీ చాలా గిఫ్ట్స్ వచ్చాయి అని అంటాం కదా, a lot of gifts. ఇక్కడ ఇంటికి గెస్ట్లు వచ్చారు, మిల్క్ ఉన్నాయా? a little milk left in the bowl. లేదండి, కొంచెమే ఉంది. a lot of water. వాటర్ ఎంత వేస్ట్ అయింది? a lot of water was wasted. Thank you.